స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఏం బోర్ అయితే అనిపించలేదు. మొత్తం అయితే మూవీ అంతా గూస్ బంప్తో ఉండే మూవీ అంతా. కానీ కన్క్లూజన్లో అయితే ఒకటి సస్పెన్స్, అది మీరు చూస్తేనే తెలుస్తుంది. వచ్చిండా సైంటిస్ట్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఈ బ్లాగ్ అయితే కంప్లీట్గా కల్కి మూవీ బ్లాగ్ అనుకోండి మామ. సో ఈరోజు అయితే మేము కల్కి మూవీకి అయితే వెళ్తున్నాం మహబూబ్ నగర్లో. నేను మా తమ్ముళ్ళు అయితే వెళ్తున్నాం. సో ఫైనలీ మనం థియేటర్ దగ్గర కూడా వచ్చేసాం అనమాట. సో కనిపిస్తుంది కదా ఏషియన్ శ్రీనివాస. అండ్ పార్కింగ్ కూడా బయట స్పేస్ అయితే లేదు. యాక్చువల్గా నేనైతే కార్ తెద్దాం అనుకున్నా, కానీ ఫస్ట్ డే కాబట్టి ఇట్లా ఉంటుందని తెలిసేసి నేనైతే బైక్ అయితే తెచ్చిన. ఇప్పుడు టైం అయితే ఇంకొక 10 minutes అవుతుంది షో అయితే స్టార్ట్ అవ్వడానికి. సో మనం లోపలికి వెళ్ళాక అయితే మీకు అయితే చూపిస్తాం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో ఇప్పుడే మూవీ చూసి పిస్తా హౌస్కి అయితే వచ్చామన్నమాట. అలాగే బ్లాగ్ ఫినిష్ చేద్దామని చెప్పేసి. సో మూవీ ఎట్లుందో, అరే మూవీ ఎట్లుందిరా చెప్పు, ఎట్లుందిరా మూవీ, ఎట్లా అనిపించింది? మంచిగానే ఉంది మూవీ అయితే మంచిగానే ఉంది. కానీ కన్క్లూజన్ అయితే వీక్స్ మొత్తం మూవీ అంతా గూస్ బంప్స్ అంతా. వీడు ఇది చెప్పనీకే 10 times ప్రాక్టీస్ చేసిండు. సో నిజంగా మూవీ మాకు ఎట్లా అనిపించిందంటే, సో మూవీ అయితే తోపు ఉంది మామ. ఎస్పెషల్లీ అది క్యామియోస్. మనము ఎన్ని క్యామియోస్ వస్తాయంటే, డైరెక్టర్లు వస్తారు, హీరోస్, మనం ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు అయితే వస్తారు. అండ్ ఎస్పెషల్లీ మనం అన్ఎక్స్పెక్టెడ్ క్యామియో అయితే వస్తుంది మెయిన్లీ. అండ్ క్యామియోస్ తర్వాత ఇంకా మెయిన్లీ డైరెక్షన్ అండ్ గ్రాఫిక్స్ అసలు తోపు మామ. అసలు హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయన్నమాట గ్రాఫిక్స్ అయితే. అండ్ మెయిన్లీ హైలైట్ ఏంటంటే మూవీలో లాస్ట్కి కృష్ణుడు అర్జున్ ప్రభాస్ గురించి ఎలివేషన్ ఇస్తాడు అనమాట. అసలు అది వేరు, అసలు అదైతే మస్తు అనిపించింది. ఇంకా ఏం తింటావురా? ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఆగండి. ఏం తింటావురా వరుణ్? ఏం తింటావు చూద్దాం పదా. సిగ్గెందుకు కొడుతున్నావురా? ఓవర్ యాక్షన్ ఇట్లా ఓవర్ యాక్షన్. సో ఇప్పుడే ఇంటికైతే వచ్చినా మామ. సో ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత మా మమ్మీ ఏమంటుందంటే, మా మమ్మీని ఎందుకు తీసుకోలేనని నా మీద అలిగిందనమాట. నాతో మాట్లాడతలేదు. ఇన్ఫ్యాక్ట్ మా మమ్మీకి చిలకకి చెప్పినట్టే ఇప్పుడు మార్నింగ్ మాతో పాటు రా మమ్మీ తీసుకెళ్తామని 2 days బిఫోరే అడిగినాం టికెట్లు బుక్ చేసేటప్పుడు కూడా. నేను రానుపో అన్నది. సో ఇప్పుడు ఇంటికి వచ్చినాక మేము ముగ్గురం వెళ్ళి ఇప్పుడు ఇంటికి వచ్చేసరికి మా మీద అయితే అలిగింది, మాట్లాడతలేదు. సో బేసికల్గా మా మమ్మీకి మూవీస్ అది ఇట్లాంటి పెద్ద పెద్ద మూవీస్ అయితే నచ్చవు. మా మమ్మీకి నచ్చేటి ఇక రోజా, ఇంకేదో సంక్రాంతి, ఇంకా సినిమాలు నచ్చుతాయి. ఇఫ్ సపోజ్ ఈ సినిమాకి తీసుకుపోయినా కూడా సినిమా అంతా అయిపోయినాక నాకు నచ్చలేదే అని అంటుంది. ఇప్పుడైతే మా మీద అలిగింది. అండ్ మేము బయట మొత్తం బాగా తిరిగేసి వచ్చినామని చల్లటి వెదర్కి మా మమ్మీ గరం గరం సేమియా అయితే వేసింది. మమ్మీ సేమియా తీసుకొని రా. ఎందుకు కలిగినావు మమ్మీ? ఇప్పుడు వీడియో రాగానే మంచిగా మాట్లాడుతుంది మా మమ్మీ. మొత్తం డ్యూయల్ షేడ్స్. ఇంతసేపు మాట్లాడలేదు, వీడియో తీసా అని చెప్తే మాట్లాడుతుంది. మీరు ఏమన్నారు? సినిమా నీకు నచ్చదని అన్నారు. మామ చూస్తుంది, సినిమా చూస్తుంది, ఏ సినిమా అయినా చూస్తుంది, లాస్ట్కి బాగాలేదంటుంది. ఆ సలార్ మూవీ మేము టీవీలో ప్లే చేసినాం, మొత్తం చూసింది బాగాలేదని చెప్పింది. సో ఇంకా చేసింది ఇక తిన్నాం. చాలా బాగుంది మమ్మీ, థ్యాంక్ యూ. సో ప్లే చేయరా, కట్ చేయరా. అట్లాంటి కాంప్లెక్స్ మూవీస్ అయితే అర్థం కాదనమాట. అందుకే ఎంత చూసినా మళ్ళీ తర్వాత అర్థం కాలేదని అంటుంది. ఆ ఫేస్ అట్లా వింటాం బొమ్మ స్కెచ్ ఏమన్నా గీసుకురా.
ఎట్లా వచ్చిందా టీ? సో టేస్ట్ అయితే వేద్దాం. చాలా బాగుంది మమ్మీ, థ్యాంక్స్. సో ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాం. సో మీరైతే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి మామ, అండ్ సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మామ మెయిన్లీ. సో బాయ్ బాయ్, టేక్ కేర్. బాయ్ మమ్మీ, బాయ్ అప్పు, అక్కడే అప్పు, బాయ్.